నిరుద్యోగుల పాలిట ఆశాదీపంగా మారింది వికాస. ఏపీలో తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా వేలాది కుటుంబాల్లో చిరు దివ్వెలు వెలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ పెట్టడం, నిరుద్యోగులను మోసం చేసే వారికి చెక్ పెడుతూ టాలెంటెడ్కే ప్రాధాన్యం కల్పిస్తోంది కాకినాడ వికాస. ఏపీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారంటే అది వికాస మాత్రమే. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం సైతం వికాస ద్వారా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వేలాది ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఈ సంస్థ. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది. పైలట్ ప్రాజెక్టుగా నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో వికాస పురుడు పోసుకుంది. స్వచ్ఛంద సంస్థలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే వాటి వెనుక వికాస ఉంటుంది. తాజాగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎన్టీఆర్ ట్రస్ట్, వికాస సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. వందలాది మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి ప్రోత్సహించారు ప్రజాప్రతినిధులు. సుమారు 24,677 మంది వస్తే 15% దగ్గర 3,520 మంది మరి సెలెక్ట్ అవడం అనేది రాజమహేంద్రవరం గర్వపడతా ఉంది, గర్వకారణం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశతో మరి అందరూ కూడా పిల్లలు కష్టపడి మొదటి నెల జీతం 6,000 నుంచి 35,000 వరకు అందుకోబోతున్నారు. మీ అందరికి కూడా అభినందనలు. వికాస సంస్థను తొలినాళ్లలో నడిపించేందుకు చాలా కష్టంగా ఉన్నా ప్రభుత్వం, కలెక్టర్ సహాయంతో నెట్టుకొచ్చామని పీడీ విఎన్ రావు తెలిపారు. 2010 నుంచి ఇప్పటి వరకు 25,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. దాదాపు 200 కంపెనీలతో ప్రస్తుతం మెగా జాబ్ మేళాను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగలుగుతున్నామని పీడీ విఎన్ రావు తెలిపారు. నిరుద్యోగ సంఖ్య ఎక్కువగా ఉంది ఈ జిల్లాలో. చాలామందికి ఆపర్చునిటీస్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వంతో సమానంగా కార్పొరేట్ సంస్థలు కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసింది. కాబట్టి అలాంటి అవకాశాలన్నీ మన జిల్లాకి పట్టుకొచ్చి మన పిల్లలకు అందించే ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించారు. బ్యాక్డోర్, బ్రోకర్స్ లేకుండా ఆన్లైన్లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. టాలెంట్కే ప్రాధాన్యమిస్తూ ఇంటర్వ్యూ, రాత పరీక్షలో అభ్యర్థులను వడపోస్తారు. మెగా జాబ్ మేళాకు వేలాది మంది హాజరైనా అందులో సెలెక్ట్ అయ్యేది కేవలం 15% మాత్రమే. ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి పైరవీలు లేకుండా పక్కా పారదర్శకత పాటిస్తారు. ప్రైవేటు సంస్థలు సైతం అభ్యర్థి నైపుణ్యత, విద్యార్హతలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి. ఇక్కడ జాబ్ మేళాకు వచ్చినందుకు చాలా ఉపయోగపడింది. నేను హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి ఇంటర్వ్యూలకు వెళ్ళే కన్నా అన్ని కంపెనీలు ఇక్కడికే వచ్చి 2 రోజుల్లో నేను అన్ని కంపెనీలకి వెళ్ళి నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు జాబ్ దొరకడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా మంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మనకి లంచ్ కూడా అరేంజ్ చేసి వెంటనే రౌండ్స్ క్లియర్ చేసేసి మన రిజల్ట్ వెంటనే ఇచ్చేస్తున్నారు. అభ్యర్థుల వయసు, క్వాలిఫికేషన్స్, నైపుణ్యాలు, అర్హతలను బట్టి ఇంటర్వ్యూల తేదీలను SMS ద్వారా సమాచారం అందిస్తారు. అభ్యర్థి అభిరుచి మేరకు హాజరు కావచ్చు. నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణా కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తోంది వికాస. సాఫ్ట్వేర్, ఇతర కంపెనీలకు కావలసిన నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్ గ్రామీణ ప్రాంత అభ్యర్థుల్లో పెంపొందించేందుకు తునిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వికాస నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు స్పాట్లోనే అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తారు. గ్రామీణ యువత సైతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. బ్రోకర్ల మాటలు నమ్మకుండా నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరుతున్నారు వికాస పీడీ. జూనియర్